ఈ వీడియోలో నేను పై నెట్వర్క్లో మనకి అకౌంట్ వెరిఫికేషన్ అండ్ మైనెట్ మైగ్రేషన్ మీద కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. అదేంటో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పై యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి అప్డేట్ ఆన్ మైనెట్ మైగ్రేషన్ అని ఉంటుంది. అండ్ డౌన్లో మీకు అకౌంట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది కదా, ఈ రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్ ఆన్ మైనెట్ మైగ్రేషన్ అని ఒక బ్లాగ్ పోస్ట్ చూపిస్తుంది కదా, దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే షిఫ్ట్ ఫ్రమ్ ఫోన్ నెంబర్ టు ఈమెయిల్ బేస్డ్ 2FA అనే ఉంది. అంటే ప్రీవియస్గా వీళ్ళు ఏంటంటే ఫోన్ నెంబర్ అనేది ప్రైమరీ వెరిఫికేషన్గా తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫోన్ నెంబర్ వల్ల చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. దాన్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే దానికి వెరిఫికేషన్ చేసుకోవాలన్నా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈమెయిల్ బేస్డ్ 2FA అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని తీసుకొచ్చారు. మనకి ప్రీవియస్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే పై అకౌంట్స్ అనేవి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ మీద డిపెండ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి SMS ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇదేంటంటే మనకి నెట్వర్క్ రిస్ట్రిక్షన్స్ వల్ల అండ్ కెరియర్ పాలసీస్ అండ్ కాస్ట్స్ వల్ల మనకి ఈ మొబైల్ వెరిఫికేషన్ వల్ల ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాము. సో మనకి ఏంటంటే ఈమెయిల్ బేస్డ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని తీసుకొచ్చారు. మనకి ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళు పాస్ కీస్ అండ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా తీసుకొస్తారు. ఇదేంటంటే ఇవి తీసుకురావడం వల్ల మనకి సెక్యూరిటీని పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. చేంజ్ని ఎందుకు తీసుకొచ్చారంటే మనకి SMS వెరిఫికేషన్ అనేది అన్రియలబుల్గా ఉంటుంది అండ్ ఇది కాస్ట్తో కూడుకుందని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే కొంతమంది యూజర్స్ ఇంకా ఈమెయిల్ని యాడ్ చేసుకోలేదు, ఒకవేళ యాడ్ చేసుకున్నా తప్పుగా యాడ్ చేసుకున్నారు. సో వీళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఇప్పుడు ఈమెయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యాడ్ చేసుకున్న ఈమెయిల్ రాంగ్ అయితే మీరు కొత్త ఈమెయిల్ని ఒకటి అప్డేట్ చేసుకోవాలి. దీనికి ఏం చేస్తారంటే మీరు పై యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ మనకి టిక్ మార్క్ కూడా చూపిస్తుంది. నేనైతే ఈమెయిల్ అడ్రస్ని అప్డేట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకోకపోయినా అంటే మీరు ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయకపోయినా అండ్ ఒకవేళ మీరు ఎంటర్ చేసింది రాంగ్ ఈమెయిల్ అడ్రస్ అయినా మీరు ఏంటంటే ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి అప్డేట్ అని ఉంది కదా, ఈ అప్డేట్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే కొత్త ఈమెయిల్ అడ్రస్ ఏదైతే వర్కింగ్లో ఉందో దాన్ని మీరు కంపల్సరీగా ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి వీళ్ళు టెంపరీ పాజ్ అండ్ సెక్యూరిటీ చెక్స్ అని ఒక పాయింట్ చెప్తున్నారు. ఇదేంటంటే మనకి మైగ్రేషన్ ముందల యూజర్స్ అనే వాళ్ళు ఎట్లా యాడ్ అయ్యారు అండ్ వాళ్ళు ఎట్లా ఈమెయిల్స్ని వెరిఫై చేసుకున్నారు వీళ్ళు అనాలిసిస్ అనేది చేశారు. దాంట్లో ఏంటంటే ఫ్యూ కేసెస్లో వీళ్ళకి ఏంటంటే లైవ్నెస్ చెక్ ద్వారా అండ్ ఎడిషనల్ SMS వెరిఫికేషన్ ద్వారా ఇదేంటంటే మనకి వెరిఫై అయింది. దీనికి వీళ్ళు ఏంటంటే ప్రజెంట్ దీనివల్ల మైగ్రేషన్స్ అనేవి టెంపరీగా హోల్డ్ చేసామని చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. మైగ్రేషన్స్ అనేవి రెజ్యూమ్ అయిపోయినాయి. అంటే వీళ్ళు ఏంటంటే మైగ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు అండ్ ఇదేంటంటే మనకి గ్రాడ్యువల్గా ఎక్స్పెండ్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఏంటంటే కొంతమందికే మైగ్రేషన్స్ అనేవి కంప్లీట్ అయినాయి అండ్ దాదాపు మీకు 1 by 1గా మైగ్రేషన్స్ అనేవి కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూడండి యూజర్స్ హూ కంప్లీట్ ఈమెయిల్ బేస్డ్ 2FA విల్ గెట్ ప్రయారిటీ. వీళ్ళు ప్రీవియస్గా మనకి ఒక వెరిఫికేషన్ అనేది తీసుకొచ్చారు, అది 2FA వెరిఫికేషన్. అది మనం ఈమెయిల్ ద్వారా చేసుకోవాలి. మీరు ఒకవేళ చేసుకోకపోతే నేను వీడియో అనేది క్రియేట్ చేశాను, నా యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే ఈమెయిల్ బేస్డ్ 2FA వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళకి స్పీడ్గా ఈ మైగ్రేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అని చెప్తున్నారు. మనకి ఏం చెప్తున్నారంటే మనం కరెక్ట్ ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం 2FAని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ పై నెట్వర్క్లో కొద్దిగా పేషెన్స్గా ఉండమని చెప్తున్నారు. ఇక్కడ డౌన్లోడ్ చూడండి, పై నెట్వర్క్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఏ సేఫ్ అండ్ స్ట్రాంగ్ సిస్టమ్ ఫర్ ఎవ్రీవన్గా చెప్తున్నారు.